హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే మన దగ్గర ఉండే ఓల్డ్ నెక్లెసెస్ కానీ హారాలు కానీ మనము సెల్ చేసేసుకొని కొత్త డిజైన్స్ తీసుకోవడం బెటరా, లేదంటే కొంచెం కొంచెం మనీ సేవ్ చేసుకొని ఈ పాత గోల్డ్ అంతే ఉంచేసుకొని కొత్త డిజైన్ తీసుకోవడం బెటరా అని చెప్పేసి డౌట్ అయితే ఉందండి మా ఫ్యామిలీ మెంబర్లో ఒకరికి. అండ్ నాకు కూడా డౌట్ ఉంది, క్లారిటీ లేదు. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ ఈ వీడియో చూసుంటే దానికి ఆన్సర్ అయితే చేయండి. అండ్ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇందులో మా కజిన్ సిస్టర్ అయితే తనది ఒక 50 గ్రామ్స్ది ఓల్డ్ హారం అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఏంటంటే మనకి నెక్లెసెస్లు కానీ హారాలు కానీ చాలా చాలా మంచి డిజైన్స్ అయితే వస్తున్నాయి. నక్షీలో అలా టెంపుల్ జ్యువెలరీ అలా చాలా మంచిగా వస్తున్నాయి కదా, అవి చూస్తే టెంప్టింగ్గా ఉంది. అండ్ మన దగ్గర అంత మనీ లేవు కాబట్టి మన పాతది సెల్ చేసుకొని ఎక్స్ట్రా మనీ ఏదో యాడ్ చేసుకొని కొత్త తీసుకుందామని చెప్పేసి తన ఒపీనియన్. అయితే ఆ ఒపీనియన్ ఏంటంటే మా అమ్మకైతే చెప్పింది, మా కజిన్ సిస్టరే కాబట్టి. మా అమ్మ ఏముందంటే, ఎప్పుడు పాత బంగారం అని చెప్పేసి సెల్ చేసుకోకూడదు, కావాలంటే కొంచెం కష్టపడైనా ఇంకొన్ని ఇయర్స్ తర్వాత అయినా కొత్తలు చేయించుకోవాలి, కానీ పాత వస్తువులు ఎప్పుడు చెడగొట్టకూడదు. దానివల్ల మనకి చాలా తరిగిపోయిద్ది. అండ్ అలాగే మళ్ళీ కొత్త చేయించుకోవాలంటే ఒక 50,000 ఎక్స్ట్రా పెట్టాలి. దాన్ని తయారు చేయడానికి కూడా మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ వేస్తారు, దానికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా మనీ పే చేయాలి. ఆ ఎక్స్ట్రా మనీ పే చేసే బదులు ఆ మనీతో మనం చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయినా తీసుకోవచ్చు కదా, ఎందుకు పాతది మార్చడం? నాకైతే పాతది మార్చడం అస్సలు ఇష్టం లేదు. కావాలంటే ఒక 2-3 ఏళ్ళు లేట్ అయినా కానీ అప్పుడు మనీతోనే చేయించుకోండి, ఇది మాత్రం అంతే ఉంచండి అని చెప్పారు. అయితే అది నాకు కరెక్టా కాదా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న హారాలే రెండు ఒక హారం ఉంది ఆల్రెడీ, ఇంకొక హారానికి మళ్ళీ డబ్బులు సేవ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక హారం కొనుక్కుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొనుక్కుంటాము. 2 హారాలు ఉంటాయి అండ్ మనకి ఇంకా మిగిలిన ఆర్నమెంట్స్ ఏం లేవు, అట్లీస్ట్ బ్యాంగిల్స్ కానీ ఇంకా వేరే ఇయర్ రింగ్స్ కానీ అలాంటివి ఏం లేవు. అలాంటప్పుడు మనం ఇది సెల్ చేసేసుకొని కొత్తది కొనుక్కోవడం బెటర్ కదా, ఎందుకు ఉన్నదే 2 కొనుక్కోవాలి అని చెప్పేసి నా డౌట్. నేను అదే చెప్పాను. కానీ మా అమ్మ అంది, మీరు ఏమైనా చెప్పుకోండి, నాకు తెలీదు, నాకైతే పాతదైతే మార్చడం ఇష్టం లేదు అని చెప్పింది. బట్ మీరేమంటారో చెప్పండి, ఉన్నాయా 2 చేయించుకోవడం బెటరా, ఇది సెల్ చేసేసుకొని అండ్ కొంచెం మనీ యాడ్ చేసుకొని కొత్త మోడల్ తెచ్చుకోవడం బెటరా, అండ్ నెక్స్ట్ ఇంకా మనీ సేవ్ చేసుకుని ఇంకొకటి ఏమైనా జ్యువెలరీ బ్యాంగిల్స్ అలాగే రింగ్స్ అలాంటివి తెచ్చుకోవడం బెటరా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మల్టిపుల్ చేయించుకోగలము, ఒక్కొక్కటి 2-3 సెట్లు కొనుక్కోగల అంత స్తోమత మంది కాదు, మిడిల్ క్లాస్ కాబట్టి. ఒకటి హారం, ఒకటి నెక్లెస్, ఒకటి అండ్ బ్యాంగిల్స్ అటొకటి ఇటొకటి అలాగా చిన్న చిన్న చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఇలా 2 ఉంచుకోవడం బెటర్ కాదు కదా అని నా ఒపీనియన్. మా అమ్మ ఏమంటుందంటే, ఇప్పుడు మీరు తెచ్చుకున్నది కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఎట్లాగైనా అది కూడా పాత మోడల్ అయిపోయింది కదా, అప్పుడు కూడా సెల్ చేస్తారా అని చెప్పేసి ఆమె డౌట్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అటు ఇటు ఉన్నాము. అండ్ మీ ఒపీనియన్ చెప్తే ఖచ్చితంగా ఒక్క క్లారిటీ వస్తుందండి, చెయ్యాలా లేదా అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది గోల్డ్ గురించి చాలా నాలెడ్జ్ ఉంది కంపేర్ టు మీ అండ్ అలాగే మా ఫ్యామిలీ. అందుకని వాళ్ళు ఎవరైనా ఒపీనియన్ చెప్తే ఆ ఒపీనియన్ తీసుకొని కొంచెం ముందు స్టెప్ అయితే వేస్తాము, మార్చాలా లేదా అని చెప్పేసి. నా డిసిషన్ కూడా నాకు కరెక్టే అనిపిస్తుంది, ఎందుకంటే మనకు మల్టిపుల్ చేయించుకునేంత స్టామినా లేదు కాబట్టి అది సెల్ చేసేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఓల్డ్ మోడల్ ప్రజెంట్ ట్రెండ్ కాదు కాబట్టి, అండ్ మళ్ళీ మారిస్తే ఎక్స్ట్రా డబ్బులు అవుతాయి అని బాధ. ప్లీజ్ మీ దగ్గర ఎవరి దగ్గర అన్నా దీనికి సొల్యూషన్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మాకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే గోల్డ్ స్మిత్ దగ్గర, ఊర్లో ఉండే మన గోల్డ్ స్మిత్ దగ్గర మనకి ఇచ్చి గోల్డ్ చేయించుకోవడం బెటరా, పెద్ద పెద్ద షోరూమ్స్ జిఆర్టీ మల్బార్ అలాంటి వాటి షోరూమ్స్కి వెళ్ళేసి అక్కడ గోల్డ్ చేయించుకోవడం బెటరా అని చెప్పేసి క్లారిఫికేషన్ అయితే నాకు తెలిసినంత వరకు ఇస్తానండి. మీకు ఇంకా ఏమన్నా తెలుసు అంటే అవి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఊళ్ళో చేయించుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, తెలిసిన అతను అలాగే మనకి చాలా ఇయర్స్ నుంచి చేస్తారు కాబట్టి మనకు ఒక నమ్మకం ఉంటుంది. అలాగే మన దగ్గర మొత్తం అమౌంట్ మనీ లేకపోయినా కానీ కొంత అమౌంట్ ఇచ్చేసి నెక్స్ట్ మిగిలిన అమౌంట్ అయితే తర్వాత ఇద్దాము అని చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి చాలామంది ఊళ్ళోనే చేయించుకోవడానికి రెడీగా ఉంటారు. అండ్ అలాగే మనకేంటంటే వాళ్ళు ప్రాపర్ బిల్లు కూడా ఇవ్వరు, నార్మల్గా ఒక పేపర్లో రాసి ఇస్తారు. అయినా నమ్మకంతో అయితే మనం ముందుకెళ్తాము. అండ్ వాళ్ళ దగ్గర చేయించుకోవడం వల్ల ఇవైతే అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏముంటాయంటే,
వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి తెలిసిన మోడల్స్ మాత్రమే వాళ్ళు పర్ఫెక్ట్గా చేయగలరు. చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఎక్కువ ఇయర్స్ వచ్చేలాగైతే చేస్తారండి, అది మాత్రం కన్ఫాము. కాకపోతే మనం కొత్త డిజైన్ ప్రింట్రెస్ట్లో కానీ గూగుల్లో కానీ ఏదైనా సెర్చ్ చేసుకొని ఫొటోస్ ఇస్తే ఎగ్జాక్ట్గా ఆ మోడల్ చేయమంటే ఖచ్చితంగా చేయలేరండి, వాళ్ళ వల్ల కాదు. ఒకవేళ వాళ్ళు ఎగ్జాక్ట్గా చేశారంటే వాళ్ళు షాప్లో వెళ్ళి కొనుక్కొచ్చినట్టే అవుతుంది, వాళ్ళు చేసినట్టు కాదు. ఎందుకంటే అంత ఎగ్జాక్ట్గా రాదు వాళ్ళకి తెలిసిన మోడల్సే వస్తాయి. అలాగే మనం ఏమన్నా డిజైన్స్ వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్సే చేయించుకోవాలనుకున్నా కానీ ఒక బుక్ అయితే ఉంటుంది, ఆ బుక్లో చూసేసుకొని ఒక మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదా. కానీ మనకు అది వేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. ఎందుకంటే మనం షోరూమ్స్కి వెళ్ళామనుకో, జిఆర్టీ వాటికి మల్టిపుల్ కలెక్షన్ ఉంటుంది. ఒక్కొక్కటి మనం వేర్ చేసుకున్నప్పుడు మనకి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంటుంది. అప్పుడు ఆ క్లారిటీతో మనమైతే పర్టికులర్ది చేయించుకుంటే బాగుంటుందని ఫిక్స్ అయ్యి అది కొనుక్కుంటే బెటర్ కదా. ఇక్కడ ఏంటంటే బుక్లో సెలెక్ట్ చేసుకుంది ఒకలా ఉంటుంది, అవుట్పుట్ ఇంకొకలా ఉంటుంది. కాబట్టి తర్వాత మనకు సెట్ అవ్వకపోయినా మళ్ళీ ఫీల్ అవ్వాలి. కాబట్టి అదే మనము షోరూంలో అయితే మనకి ప్రాపర్ బిల్ ఉంటుంది, అండ్ అలాగే వాళ్ళు జిఎస్టీ ఎక్స్ట్రా వేస్తారంటారు. కాదండి, నేను లాస్ట్ టైం మీరు నా దాంట్లో ఒక వీడియో ఉంది ఫింగర్ రింగ్ది, నేను ఇక్కడ కొనుక్కున్నాక తర్వాత నేను ఊర్లో కూడా వెళ్ళి దాన్ని వెయిట్ చెక్ చేయించి అది ఎంత కాస్ట్కి వస్తుంది అని చెప్పేసి అడిగాను నెక్స్ట్ డేనే. అయితే వాళ్ళు నేను తీసుకున్న దగ్గర షోరూంలో తీసుకున్న మలబార్లో అక్కడికన్నా కూడా ఎక్కువ అమౌంట్, ఒక 4,000 5,000 ఎక్కువ అమౌంట్ అయితే చెప్పారు. అయితే నాకు అప్పుడు కంపారిజన్ చేసుకుంటే ఓకే, వీళ్ళు జిఎస్టీ వేయకపోయినా గోల్డ్ కాస్ట్ కొంచెం ఎక్కువ పెట్టేసుకొని సెల్ చేస్తున్నారు కదా, ఆ జిఎస్టీ వాళ్ళ తర్వాత పే చేసుకుంటారేమో అని అనిపించింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు అక్కడ ఊర్లో అయితే పర్చేస్ చేయట్లేదు, ఎప్పుడు ఇక్కడ కొంచెం డబ్బులు లేకపోయినా కొంచెం కష్టపడి ఎక్కువ రోజులు వెయిట్ చేసైనా షోరూంలో తీసుకుంటున్నాను. నాకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు నచ్చిన మోడల్ నాకు బాగుందా లేదా తెలుసుకొని పర్చేస్ చేయగలుగుతున్నా. అండ్ అలాగే ఏంటంటే మనకి స్కీమ్స్ అలా కూడా ఉన్నాయి కాబట్టి 2,000 3,000 అలా పే చేసుకొని ఫైనల్గా మనకి మేకింగ్ ఛార్జెస్ అలాంటివి కూడా లేకుండా అయితే పర్చేస్ చేయగలుగుతున్నాను. అందుకోసం నాకైతే ప్రజెంట్ అయితే అది కంపేర్ చేసిన తర్వాత ఈ ఫింగర్ రింగ్ది తర్వాత నాకు ఏమనిపించిందంటే ఓకే, ఇక్కడే బెటరు, కంపేర్ చేశాను కాబట్టి ఇక్కడే కొంచెం తక్కువగా వస్తుంది. అలాగే మనకి చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇక షోరూంలో తీసుకోవడం, మనకి షోరూమ్స్ దగ్గరలో ఉంటే షోరూంలో తీసుకోవడమే బెటర్ ఏమో అని అనిపించింది. ఈ ఇన్ఫర్మేషన్ చూశాక మీ ఒపీనియన్ కూడా చెప్తే మీ ఒపీనియన్ నేను తీసుకుంటానండి. ఎవరి ఒపీనియన్ అయినా ఏదో ఒక వాల్యుబుల్ రీజన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, దానికోసం అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను మీ ఒపీనియన్ కూడా. మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ 2 క్వశ్చన్స్కి. అండ్ ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.